సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో బీచ్ రిసార్ట్స్ నిర్వాహకులు యజమానులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ సముద్రంలో అలల ఉధృతిలో చనిపోతున్నారని, ఈ సంఘటన జరుగుతుందని తెలిపారు. వీటికి మమ్మల్ని బాధ్యుని చేస్తూ చర్యలు తీసుకోవడం మమ్మల్ని వేదనకు గురి చేస్తుందని తెలియజేశారు. మా వద్ద అన్ని రకాల ప్రమాదాలను నివారించే సాధనలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా శాసనసభ్యులు, అధికారులు మా బాధల్ని పట్టించుకోవాలని అన్నారు. దీంట్లో శ్రీకాకుళం దగ్గర తీసుకొని మన కోస్టల్ ఏరియా ఎంతవరకు ఉందో ఆంధ్రప్రదేశ్ ఆ దగ్గరలో ఉన్న అన్ని రిసార్ట్స్ ని కూడా దీంట్లో మెంబర్షిప్ లో జాయిన్ చేస్తున్నాము. వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఇందులో మెంబర్స్ ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, మన ఒంగోలు నుంచి ఉన్నారు, అట్లాగే మన చీరాలు కూడా అందరూ మెంబర్స్ అయ్యారు ఇందులో. ఈరోజు అట్లాగే మన అనుకోకుండా కొన్ని విపత్తులు సంభవించి మన చీరాల బీచ్ లో ఆ విపత్తు సంభవించడం వల్ల కొంతమంది ప్రాణ నష్టం జరిగింది. దాని మీద గవర్నమెంట్ వారు కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి లోకల్గా ఎమ్మెల్యే గారిని అట్లాగే డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు మాతో పాటు కూర్చుని సమావేశం నిర్వహించి మేము బీచ్లో తగిన జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలనే దాని మీద అందరం కలిసి సమిష్టిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాన్ని సందర్భంగానే బీచ్లో ఎక్కువలో తెల్లకుండా ఉండడానికి రెడ్ ఫ్లాగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే మేము కొన్ని చోట్ల డేంజర్ జోన్ బోట్స్, అట్లాగే స్విమ్మింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా బోట్స్ ప్లే కార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే 5 పాయింట్స్ గుర్తించాము మేము స్విమ్మింగ్ ఏరియాస్ కింద. ఆ 5 పాయింట్స్లో కూడా గదే ఇప్పటికే చాలా సేఫ్ బీచ్ గా పేరుంది. పర్యాటకులు రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్ తెలంగాణ నుంచి కూడా అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇటీవల అనుకోకుండా వరుసగా ప్రమాదాలు జరగడం వల్ల ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలుగా బీచ్ మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. దానివల్ల పర్యాటకులు రకరకాల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే దీని మీద అనేక అపోహలు కూడా నెట్లోనూ వాటిలోనూ ప్రచారం జరుగుతుంది. బీచ్ పూర్తిగా క్లోజ్ చేసేసారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు అనే విషయంలో. సో దీనికి వ్యాపారస్తులుగా మాకు, అలాగే లోకల్ పర్సన్స్ కి, పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు, పోలీస్ అధికారులు వాళ్ళతో కూర్చుని తక్షణంగా భద్రతా చర్యలు ఏమి ఏర్పాటు చేయాలనేది అడిగినప్పుడు ఒక 5 పాయింట్లలో మాత్రమే స్నానాలకు అనుమతించాలి. బీచ్ మొత్తం మన వాటర్ దగ్గర నుంచి పడుసుపైపాలెం వరకు 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంది. అంత దూరంలో అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టలేం కాబట్టి ఒక 5 ప్రాంతాలు గుర్తించి అక్కడ మాత్రమే పర్యాటకుల్ని సముద్రంలోకి దిగే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు గౌరవ ఎమ్మెల్యే గారు. దానికి పోలీసు అధికారులు కూడా అంగీకరిస్తూ ఒక 5 పాయింట్లు వారే సెలెక్ట్ చేసి చూపించారు మాకు. సో 5 పాయింట్లు కూడా మేము ఒక్కొక్క పాయింట్ లోను. బాపట్ల జిల్లా చీరాల రహదారులు మరియు భవనాలు శాఖ అతిథి గృహంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్యపై సాక్షి పేపర్లో రాసిన కథనానికి ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ వర్గాల నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ రోజు సాక్షి పేపర్లో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య బీచ్ రిసార్ట్స్ నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని, అర్థం పర్థం లేని ఆధారాలతో లేనిపోయిన వార్తలు రాశారని తెలిపారు. ఆ అవసరం ఎంఎం కొండయ్యకు లేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాబు, షేక్ షరీఫ్, గుంటూరు బాబు, అలీ, అబ్దుల్ రహీం, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని. ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలది, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని, ఖండించండి తప్పుడు రాతలని. మరి ఈరోజు చీరాల్లో జరుగుతున్న దారుణమైన ప్రకటన సాక్షి పేపర్. మనకు చీరాల్లో 11 పేపర్లు ఉన్నాయి.
ఈ 11 పేపర్లో ఒక్క పేపర్ కూడా న్యూస్ రాలా. ఒక సాక్షి పేపర్లో మన ఎమ్మెల్యే గురించి చండాలంగా రాశారు. కానీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వం కొండయ్య గారు వచ్చి కనీసం 25 రోజులు కూడా కాలేదు. 25 రోజుల్లో ఈ కొండయ్య పైన ఇలాంటి ఎమ్మెల్యే పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారం చేయటం ఎందుకు? అయినా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. మన చీరాల్లో కొండయ్య గెలిచిన తర్వాత ఆయన ఏ రోజు కూడా ప్రజల గురించి ప్రజల మంచి గురించి ఆలోచించాడు. కానీ ఇలాంటి అవినీతి పనులు చేయడానికి ఆయనకి ఎలాంటి కూడా ఇష్టం ఉండదు. కానీ ప్రజలారా మీరు ఒకటే ఆలోచించాలా, గత ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారు, బియ్యం అమ్ముకున్నారు. ప్రతి అపార్ట్మెంట్ కట్టాలన్నా కానీ వాళ్ళకి వాటా కావాలా. కానీ ఇలాంటి కొండయ్య గారికి దుష్ప్రచారం చేసి అతను బ్యాట్ తేవటం కరెక్టేనా? ప్రతి రిసార్ట్స్లో అతనికి 1000 రూపాయలు కావాలని ప్రచారం చేస్తుండే పేపర్ వాళ్ళు. ఈ సాక్షి పేపర్ ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి మీరు. డబ్బులు ఇస్తే బాగా, డబ్బు లేకపోతే ఇలాంటి చేస్తారు కొండయ్య మీద. ఇది కరెక్టేనా? ఒక్కసారి ఆలోచించండి చీరాల ప్రజలారా. కొండయ్య గురించి ఇట్లా మాట్లాడటం చాలా తప్పు. ఇదే సాక్షి పేపర్ మీరు ఇలాంటి చేస్తే మీ పేపర్ని తగలబెడతామని మేము హెచ్చరిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి మీరు. చీరాల్లో పత్రికా మీడియా వాళ్ళకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా వందనములు. దీని అంశం ఏంటంటే, చీరాలలో కొండంత అవినీతి, రియల్గా అక్రమార్జన, వసూలు రాజా దందా, ఇష్టం వచ్చేటట్టు రాశారు. ఓకే, మీరు మీ సాక్షి పేపరు, మీ మనుషులు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ప్రతిపక్షం ఉన్నా కాబట్టి విమర్శించండి. అయితే జనం చూస్తున్నారు, ఏది నిజం కాదు అన్నది ముఖ్యం. ఈ వెంచర్స్ వేసింది ఎవరి టైంలో వేశారు? ఇంతవరకు చీరాల స్థానికంగా ఉన్నవాళ్ళు ఒక అధికారి కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అందరూ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్ గారు కానీ, డిపిఓ కానీ, ఎంఆర్ఓ కానీ మొత్తం వాళ్ళ మనుషులే. వాళ్ళు ఉన్న హయాంలో వెంచర్స్ వేస్తే దాన్ని తీసుకొచ్చి ఫోటో పెట్టి కొండయ్య గారు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ రిసార్ట్స్ మొత్తం ముగించారు, ఒక రూమ్కి వచ్చి అద్దె నిర్ణయించారు అని చెప్పి అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా జనం ఆయన మీద నమ్మకంతో ఇద్దరు బలమైన అగ్రవర్ణాల మధ్య ఒక బీసీ కులస్తుని ఇలాంటి అవినీతికి పాల్పడకుండా ఉంటారని జనం ఎంచుకొని అతను గెలిపించినప్పుడు ఆయన స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి మన చీరాల నియోజకవర్గంలో చనిపోతున్నారు, వాళ్ళ సరదా కోసం వచ్చి మిగతా జీవులుగా మారిపోతున్నారని చెప్పని ఆలోచించి వాళ్ళందరినీ పిలిపించి లా అండ్ ఆర్డర్ కోసం పోలీసుల్ని, కలెక్టర్. ఆరోగ్యశ్రీ ప్రదాత అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి చుండూరు మండలం చుండూరు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వేమూరు నియోజకవర్గ వరికోటి అశోక్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు చుండూరు మండలంలోని ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. जोहार 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 सुखी भा और मुड़े जोहार जोहार वैएसआर जोहार जोहार जय जय जगन जय जय जगन जय जगन
వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దలాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దలాలి వరకుటి అశోక్ బాబు గారి నాయకత్వం, వద్దలాలి వరకుటి అశోక్ బాబు గారి నాయకత్వం, వద్దలాలి వరకుటి అశోక్ బాబు గారి నాయకత్వం, వద్దలాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దలాలి జగన్మోహన్ రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల అధ్యక్షులు మోపిదేవి విజయ నిర్మల వెంకట హరినాథ్ బాబు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నిజాంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్లపాలెం మండలం కర్లపాలెంలోని కూరగాయల మార్కెట్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కర్లపాలెం మండల అధ్యక్షులు యనమల ఏడుకొండల ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ సుబ్బారావు గారు రండి. రమణారెడ్డి నువ్వు వెనక్కి కొంచెం శ్రీనివాస్ బ్యాటింగ్ ఆడుతున్న తప్పలేదు. హలో అందరికీ నమస్కారం. ముందుగా రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని పురస్కరించుకొని అందరూ కూడా శుభాకాంక్షలు. నూటికో కోటికో ఒకళ్ళు అని అంటుంటారు కొందరు. ఆ కోవకి చెందినటువంటి రాజశేఖర రెడ్డి దివంగత నేత. ఒక ముఖ్యమంత్రి అంటే ఈ రకంగా ఉండాలి అని చూపించినటువంటి వ్యక్తి. కుల మతాలకి అతీతంగా పేదవాడి పక్షాన్ని నిలబడి అధికారం అనేది ఒక అహంకారం కాదు, అధికారం అనేది మనం ఇతరులకి సాయం చేసేటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పినటువంటి వ్యక్తి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఘనంగా నిర్వహించడం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరకుట అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వద్దలాలి జై జై జగన్
డెబ్బై పుట్టినరోజు కార్యక్రమాన్ని వేమూరు మండలంలో జగనన్న సైనికులందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఖచ్చితంగా అన్ని మండలాల్లో వేమూరు మండలం నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. మామూలుగా పెళ్లిళ్ళకి అందరినీ పిలుచుకుంటాం, బంధువుల్ని. మనం ఓడిపోయి వీడులో ఉన్నాం. అదే మనం గెలుచుంటే ఈ రైలు పట్టాలు పట్టాయి కావు. అందరూ తెల్ల బట్టలతో నెట్టుకుంటా ముందు వచ్చేసేస్తా ఉండేవాళ్ళు. అయినా ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, మనకి పేద వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. మన పిల్లలు బాగా చదువుకోవడానికి, బీసీలకి, అగ్రవర్ణంలో పేదలకి వాళ్ళని చదివించుకొని డాక్టర్ని, ఇంజనీర్లుగా. నేను మీ చేత ఓటేయించుకున్నా, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానని చెప్పేసి అనుకుంటున్నారేమో. నేను అలా పోయేవాడిని కాదు. మీ రుణం ఖచ్చితంగా మీకు తీర్చుకునేదాకా నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ కోరుకుంటూ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు మండలం వేమవరం గ్రామంలో మొహరం నెల ఈ రోజు నెలవంక సందర్భంగా ముస్లిం సోదరులకు కొత్త సంవత్సరం సందర్భంగా జెండా చెట్టు వద్ద నిసాన్ సలాం ఫాతిహా ఖానీ జరిపి ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గురువర్యులు హిందూ ముస్లిం సోదరులు అందరి కొరకు ప్రత్యేక ప్రార్థన చేశారు, దువా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాట్లను బట్టిప్రోలు కరామత్ షా మాబూ సుబాని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలంలోని గ్రామాలలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు 75 జయంతి సందర్భంగా ఆయన నిలువెత్తు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. వీరి వెంట గ్రామ సర్పంచ్ దార రవికిరణ్మయ్ చెన్నై, ఎంపీటీసీలు గద్దె సుశీల, దారావతి కుమారిబాయ్, వార్డు నెంబర్లు శ్యాంసుందర్రావు, అబ్దుల్ కరీం, వెంకట్రావు, పార్టీ నాయకులు బండారు శ్రీనివాసరావు, కుందేటి రమేష్, జాలాది దయమ, వేల్పూరి చిన్నారి, సిరాజుద్దీన్, బాలు తదితరులు పాల్గొన్నారు.
రీప్లేస్మెంట్ పెట్టిన వ్యక్తి కూడా రాజశేఖర్ రెడ్డి గారే. ఈరోజు మేమంతా ఇంత ఆనందోత్సాహాలతో ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మంచి, ఆయన యొక్క కుటుంబం యొక్క మంచితనమే. మేమంతా దానికి ఎంతో గర్విస్తున్నాం. ఆయన అదేవిధంగా ఆయన చేసిన పరిపాలన లాగా ఆయన తనేడు కూడా ఎంతో, ఆయన ఒక వంతు చేస్తే రెండొంతులు పరిపాలన చేసి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు, అతి చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతులుగా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కుటుంబం ఎంతో ఆదర్శనీయము, ఆ పార్టీ కూడా ఎంతో ఆదర్శనీయమైంది. మేమంతా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంతోషంతో పార్టీ నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీటీసీలు, అదేవిధంగా పార్టీ నాయకులు, మండల కన్వీనర్ గారు, అదేవిధంగా కుందేటి పార్టీ ప్రెసిడెంట్ గారు, నాయకులంతా కలిసి ఆనందంగా జరుపుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించిన రాజశేఖర్ రెడ్డి గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని చేశారో, ఆరోగ్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఎన్ని పేద ప్రజలకి ఎంత చేశారు. ఈ రోజు కూడా ఎవరు మరవరు కూడా, మరవలేరు కూడా. ముందు కూడా ఆయన ఖ్యాతి ఈ కాలం ఉన్నంత వరకు కూడా ఆయన ఎవరు మర్చిపోరు. అటువంటి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఆయన తనయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినా కూడా ఎందుకు జనం ఇచ్చేశారు అనేది అది వేరే విషయం, ఏం జరిగిందనేది అది వేరే విషయాలు, మనకు అనవసరమైన విషయాలు మన స్థాయికి. అయితే ఏంటంటే ప్రతిపక్షంలో లేరు అని కూడా అని అంటున్నారు. 11 సీట్లు వచ్చినాయి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఆరోగ్యశ్రీ ప్రదాత అపర భగీరథుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం చెరుకుపల్లి వైసీపీ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది. రేపల్ల వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ ఈవూరి గణేష్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దండం పెట్టు, పైకి ఇసురు. పైకి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం అద్దేపల్లి గ్రామంలో ఇటీవల రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తగలపెట్టిన సందర్భంలో అదే రోజు వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరకుట అశోక్ బాబు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పెట్టే సందర్భంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లాఠీచార్జీ చేసి అశోక్ బాబును అరెస్టు చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఈ రోజు ఆ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పిదప 108 కొబ్బరికాయలు మహిళల చేత కొట్టించారు. వెనక్కి తిరిగి కూర్చోపండి, పట్టుకోండి అమ్మా, లాగండి, లాగండి. ఎవరైనా
మనకు అన్నీ వచ్చినాయి. మరి గతంలో చూసాం, పేద వర్గాలు ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకొని 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 10 రూపాయలు కూడా అప్పులు తెచ్చుకొని ఆ కుటుంబాలను బాగు చేసుకునేటువంటి పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని అన్నిటినీ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక ఆరోగ్యశ్రీ అని పెట్టి పేద వర్గాలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో స్పెషల్ రూముల్లో ఉండి ఆపరేషన్లు చేయించుకునేటట్టుగా ఆ మహానుభావుడు చేశారు. మరి ఎస్సీలకి ఎస్టీలకైతే వాళ్ళకి కాలేజీల్లో స్కాలర్షిప్స్ వస్తాయి, వాళ్ళకి ఫ్రీగా కాలేజీల్లో ఉంటాయి. మరి బీసీలకి, అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకి ఈరోజు మరి మా పార్టీ అది, మా తాత అక్కడేశారు, మా ముత్తాత అక్కడేశారని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు బీసీలకి, అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మీ పిల్లలు కుల వృత్తుల్లో ఉంచొద్దు, మీ పిల్లల్ని ఇంజనీర్లు చేయండి, డాక్టర్లను చేయండి, కలెక్టర్లను చేయండి, ఐపీఎస్ ఆఫీసర్లను చేయండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మన పిల్లల్ని చదివించారు. మరి అలానే ఎక్కడో యాక్సిడెంట్ అయి పడిపోతే మరి వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చేరిస్తే పోలీసు వాళ్ళు తెచ్చిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టేటువంటి పరిస్థితులు ఉండే ఆ రోజున. మరి ఈ రోజు 108 అని కొట్టగానే కుయ్యి 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 అని అనగానే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. 108 ఎన్నో కుటుంబాలని బ్రతికించినటువంటి, ఎన్నో ప్రాణాలను కాపాడినటువంటి రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టారు. గ్రామాలలో హాస్పిటల్ 104 వెహికల్ ని పంపించి చూశారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు, మరి రైతులకు సంబంధించిన అప్పులు తీర్చారు. ఇన్ని చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.